వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే గెలాక్సీ తెలుగు. ఈరోజు మనం సెప్టెంబర్ 15, 2025 మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని తెలుసుకుందాం. సెప్టెంబర్ 15, 2025న పీఎం మోడీ గారు ఏ రాష్ట్రంలో అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు? ఆన్సర్ బి. బీహార్. ఈ ప్రాజెక్టులలో పూర్నియా విమానాశ్రయం టెర్మినల్ మరియు కోసి మేచి నదీ లింక్ ప్రాజెక్టు ఉన్నాయి. ఇవి కనెక్టివిటీ మరియు ఆర్థికాభివృద్ధిని పెంచుతాయి. భారతదేశంలో తొలి బ్యాంబూ ఆధారిత ఎథనాల్ ప్లాంట్ ప్రారంభించబడింది. ఆన్సర్ ఏ. అస్సాం. ఎథనాల్ ప్లాంట్ నుమానిగర్లో ఉంది. ఇది సుస్థిర బయోఫ్యూయల్ మరియు గ్రామీణ ఉపాధి పెంచుతుంది. మహిళా శక్తివంతీకరణపై జాతీయ సదస్సు ఏ నగరంలో జరిగింది? ఆన్సర్ సి. తిరుపతి. భారతదేశంలో లింగ సమానత్వం మరియు మహిళా శక్తివంతీకరణకు దృష్టి పెట్టింది. 2025-2026 సంవత్సరానికి ఏ రాష్ట్రం 8 కొత్త ఇంగ్లీష్ మీడియం పాఠశాలను ఆమోదించింది? ఆన్సర్ సి. గుజరాత్. విద్యా ప్రవేశాన్ని మరియు నాణ్యతను పెంపొందించడానికి ఆమోదించింది. యునెస్కో తాత్కాలిక జాబితాలో చేరిన ప్రదేశాలు? ఆన్సర్ బి. తిరుమల కొండలు, ఎర్రమట్టి దిబ్బలు. సాంస్కృతిక మరియు ప్రకృతిపరమైన ప్రాముఖ్యత కలిగినవి. వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ సి. ఇండియా యాజ్ ది ఫుడ్ హబ్ ఆఫ్ ది వరల్డ్. భారతదేశంలోని ఆహార ప్రాసెసింగ్ రంగంలో వృద్ధిని ప్రోత్సహించడం. ఎన్ఐఎఫ్టి పాట్నా ఏ కంపెనీతో గ్రామీణ మహిళలను శక్తివంతం చేయడానికి MOU సైన్ చేసింది? ఆన్సర్ బి. ABFRL, ఆదిత్య బిర్లా ఫ్యాషన్ మరియు రిటైల్. బీహార్లోని జీవికా స్వయం సహాయ సమూహాల మహిళలకు శిక్షణ మరియు ఆర్థిక అవకాశాలు పెంచడం. సుప్రీంకోర్టు ఏ రకాల సాక్ష్యాల కోసం మార్గదర్శకాలను జారీ చేసింది? ఆన్సర్ బి. DNA. న్యాయ విధానంలో సరైనత మరియు న్యాయతను నిర్ధారించడానికి. భారత్ గ్రీస్ నవల్ వ్యాయామం ఏ చోట జరిగింది? ఆన్సర్ బి. సలామిస్ బే. భారత్ గ్రీస్ సముద్ర సహకారాన్ని బలపరుస్తుంది. న్యూజిలాండ్లో అత్యవసర వేటాంగి ట్రిబ్యునల్ క్లెయిమ్ ఏ విషయం గురించి ఉంది? ఆన్సర్ బి. మోరీ పౌరసత్వ హక్కులు. విదేశంలో పుట్టిన మోరీ హక్కులను పరీక్షిస్తుంది. రోమానియన్ ఎనర్జీ సింపోజియం సైరన్ 2025 ఎప్పుడు జరుగుతుంది? ఆన్సర్ సి. సెప్టెంబర్ 22-24, 2025. సుస్థిర మరియు న్యాయమైన ఎనర్జీ మార్పులపై దృష్టి. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినం ఎప్పుడు నిర్వహించబడుతుంది? ఆన్సర్ సి. సెప్టెంబర్ 15. ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడానికి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. బ్రిటిష్ బాక్సర్ రిక్కీ హటన్ ఏ వయసులో మరణించాడు? ఆన్సర్ సి. 46. ది హిట్ మ్యాన్గా ప్రసిద్ధి చెందిన ఈ వ్యక్తి 48 మ్యాచ్లలో 45 గెలుపులు సాధించారు. మహారాష్ట్రలో ఏ జంతు సంరక్షణ కేంద్రంలో మత్స్యవేట జరిగింది? ఆన్సర్ సి. తిపేశ్వర్. ఒక పాంగోలిన్ వేట అయ్యింది సంరక్షణ సమస్యలను హైలైట్ చేస్తుంది. స్కార్బరఫ్ షోల్ వివాదంలో ఏ 2 దేశాలు ఉన్నాయి? ఆన్సర్ బి. ఫిలిప్పీన్స్, చైనా. ఇక్కడ పౌరపరమైన సమస్య కొనసాగుతుంది. ఆపరేషన్ పోలో అంటే ఏమిటి? ఆన్సర్ బి. హైదరాబాదు అనుబంధం. 1948లో భారత్ చేసిన సైనిక చర్య. మంకీ ముందా సిస్టమ్ సంబంధం ఏమిటి? ఆన్సర్ బి. ఆదిజాతి భూపాలన. కొన్ని ప్రాంతాల్లో జాతి భూస్వామ్య హక్కులను నియంత్రిస్తుంది. గ్రే రైనో ఈవెంట్స్ అంటే ఏమిటి? ఆన్సర్ బి. కనిపించే కానీ పట్టించని ప్రమాదాలు. స్పష్టమైన కానీ తరచుగా నిర్లక్ష్యమయ్యే ముప్పులు. యూస్టోమా పువ్వు ఏ రంగంలో ప్రజాదరణ పొందుతుంది? ఆన్సర్ బి. ఫ్లోరిచర్. అంతర్జాతీయ పూల మార్కెట్లలో అందం కారణంగా ప్రాచుర్యం పొందింది.
వరల్డ్ ఫుడ్ ఇండియా 2025 4వ ఎడిషన్ ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ సి, ఢిల్లీ. భారత గ్లోబల్ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ స్థాపించడానికి. ఇలాంటి మరిన్ని కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.